2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, 2 రోజుల నుంచి బంగారంలో పెరిగే మూమెంట్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా బంగారం ధర పెరిగిందంటారా, తగ్గిందంటారా? పెరిగితే ఎంతవరకు పెరిగింది? మనం రెసిస్టెన్స్ లెవెల్స్ అలాగే సపోర్ట్ లెవెల్స్ కూడా గోల్డ్లో చూడటం జరిగింది. సపోర్ట్ లెవెల్స్ థర్డ్ స్టేజ్ చూస్తే చాలా ఎంతైతే తగ్గింది అని సంతోషించలోగా రెసిస్టెన్స్లో ఆ వాల్యూమ్ అనేది థర్డ్ స్టేజ్లో చాలా హై ఉంది. సో ఈ మూమెంట్ని బట్టి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు గోల్డ్ రేట్ ఫర్దర్గా ఎలా ఉంటుంది అని? సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మార్కెట్లో మనము ప్రేక్షకులందరూ కూడా చెప్పడం జరిగింది దట్ అక్టోబర్ నెలలో ఇచ్చిన మూమెంట్ ఏదైతే హైలో ఉందో ఆ హైలోని దాటలేకపోతుంది నవంబర్ నెలలో. అంటే దాదాపు మీకు గోల్డ్ చూసుకుంటే 1,32,000 అప్ సైడ్ అండ్ 1,17,000 డౌన్ సైడ్లో క్రియేట్ చేసింది కదా. ఈ లో అండ్ హై దాటనంత వరకు కుప్పిగంతులు వేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతిసారి పైకి వెళ్ళి బాగా చాలామంది అందరినీ కొనిచ్చేసి మళ్ళీ కింద పడిపోవడం, మళ్ళీ కింద వచ్చిన తర్వాత అందరినీ అమ్మించేసేసి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ అ మంకీస్ బిహేవియర్ అని చెప్పి ఎప్పుడు చెప్తారు. సో నేషనల్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో అందరూ కూడా చూసింది ఏం చెప్తున్నారంటే ఫాల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే జరిగింది నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి. నిన్న సడన్గా మార్కెట్లో థర్స్డే రోజున మన నవంబర్ నెలది ఏదైతే December 5th ఎక్స్పైరీ కాబోతుందో గోల్డ్లో, అందులో ఇమ్మీడియట్గా పొజిషన్స్ అన్నీ అన్వైండింగ్ అవుతున్నాయి. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటంటే ఎవరెవరైతే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో కొన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా టన్నులు అమ్మడం మొదలుపెట్టారు. ఎందుకు అమ్మాలి? గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటారు కదా. అంటే ఇది స్పెక్యులేటివ్ మార్కెట్. బేసిక్గా ఏంటంటే దిస్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఫర్ స్పెక్యులేషన్. కిందికి వస్తుంది కొంటారు, పైకి వెళ్తుంది అమ్ముతారు, లేదంటే పైనుంచి అమ్మితే కింద పడిపోయిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ చేసుకుంటారు. ఇలా చాలా రకాలుగా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ నెలలో వారం రోజుల ముందు మీరు ఒకవేళ మీ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేయకపోతే మీకు మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి డిసెంబర్ నెలలో ఎక్స్పైర్ కాబోయే గోల్డ్ ఫ్యూచర్స్ని చాలామంది అమ్మడం మొదలుపెట్టారు. ఆ ఫోర్స్కి ఎంత ఫాస్ట్గా పడిందంటే 1,24,500 దాకా ఉన్న బంగారము 1,22,000, 1,23,000కి అలా పడిపోయిందండి ఫాస్ట్గా అనమాట. నిన్న సాయంత్రం అసలు మూమెంట్ ఇచ్చిందండి ఫాల్లో సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 5 o'clock మనం ముహూర్తం సమయంలోనే 5 to 6 మధ్యలో పడడం మొదలు పెడితే అసలు ఆగితే చెప్పండి. సరే, నిన్న పడడం అలాగే క్లోజింగ్ కదా. ఇవాళ మార్నింగ్ హ్యూజ్ గ్యాప్ అప్, మళ్ళీ 1,000 రూపాయలు ఫాల్. నిన్న దాదాపు మీరు ఒక 2-3 వేలు ఫాల్ చూసుకుంటే ఇవాళ మార్నింగ్ కూడా ఓపెనింగ్లోనే ఫట్. అదేంట్రా బాబు అసలు రేపు లేకుండా పడిపోతుందంటే అవును, మరి రేపు లేదు మార్కెట్, రేపు శనివారంగా. సో ఈ వారంలోనే స్క్వేర్ ఆఫ్ చేయాల్సింది మీరు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే స్టార్ట్ అయింది అనుకోండి, ఇవన్నీ టెన్షన్స్ మొదలవుతాయి. సో కాబట్టి నవంబర్ నెలలో December 5th ఎక్స్పైర్ అయ్యే ఫ్యూచర్ లాట్స్ అన్ని కూడా చాలా మంది ఎగ్జిట్ అయిపోయేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ కానివ్వండి, జనవరి మంత్ మినీలు కానివ్వండి, ఫిబ్రవరి మంత్, మే మంత్, మార్చ్ మంత్ కొనేసుకుంటున్నారు ఎడా పెడా. అక్కడ కూడా ప్రీమియం తగ్గుతుంది. సో ఇవన్నిటి వల్ల జరిగింది ఏంటంటే నిన్నటి రోజున దాదాపు 120 రూపాయలు పెరిగిన బంగారం కాస్త ఇవాళ ఇంకొక 20 రూపాయలు పెరిగిందండి. అది స్పాట్ మార్కెట్లో. బట్ ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం చాలా పడిపోయింది. మరి ఇదేంటి ఇలా తేడా వచ్చింది అంటే సమ్టైమ్స్ ఇట్ హ్యాపన్స్. సమ్టైమ్స్ ఏదైతే స్పాట్ మార్కెట్ గోల్డ్ రేట్స్ చూస్తాం కదా, ప్లస్ దాంతోపాటే మన ఫ్యూచర్స్ ప్రైస్ ఉంటుంది కదా, స్పాట్ మార్కెట్ ప్రైస్ని జనరల్గా అండర్లయింగ్ అంటారనమాట. అండర్లయింగ్ అంటే దాన్ని ఫాలో అయ్యి ఇది ఫాలో అవుతుంది అనమాట. లేదంటే ఒక్కొక్కసారి ఫ్యూచర్ని ఫాలో అయ్యేసి స్పాట్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. నిన్న జరిగింది ఏంటంటే స్పాట్ మార్కెట్కి తన దారిలో వెళ్ళమని చెప్పారు, ఫ్యూచర్స్ మార్కెట్ని తన దారిలో వెళ్ళిపోయింది. సో ఇక్కడ డీకప్లింగ్ అంటారు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ మంత్. అదే జరిగింది నిన్న. అండ్ ఇవాళ కూడా చూసుకుంటే మీకు ఎంత పెరిగిందో ఎగ్జాక్ట్లీ ఆ గోల్డ్ ప్రైసెస్ చెప్తాను మీకు. సో దాని ప్రకారంగా మీకు ఒక ఐడియా వస్తుంది. సో నిన్న 12,426 ఉంటుంది అండ్ ఇవాళ 12,448 ఉంది. సో దాదాపు 22 రూపీస్ పెరిగిందండి. సో ఇందులో మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 24 క్యారెట్ గోల్డ్ 22 రూపీస్ పెరిగితే 22 క్యారెట్ మనం చూసుకుంటే 20 రూపాయలు మాత్రం పెరిగింది. 11,390 రూపాయలు నిన్నుంటే ఇవాళ 11,410 రూపాయలు ఉంది, అప్ బై 20. అండ్ 18 క్యారెట్లో చూసుకుంటే దాదాపు 17 రూపాయలు పెరిగింది. 9,319 నిన్నుంటే ఇవాళ 9,336 ఉంది. సో ఇట్ హ్యాస్ ఆల్సో జస్ట్ గోయింగ్ అప్. సో పాజిటివ్గానే స్పాట్ మార్కెట్లో ప్రిఫరెన్సెస్ వస్తున్నాయి. దీనికి ఒక కారణం ఉంది. ఇంకొక కారణం
ఇది పైకి వెళ్ళిపోతుంది స్పాట్ మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్ కిందికి వెళ్ళిపోతుంది అని చెప్పాను కదా. దానికి ఒక రీజన్ ఏంటంటే మన ఏదైతే కార్తీక మాసం ఉందో అమావాస్యతో ఆల్మోస్ట్ లైక్ ఎండ్ అవుతుంది అండ్ ఆఖరి సోమవారం కూడా అయిపోయింది. అండ్ దాని వల్ల ఏంటంటే శుభగడియలు అంటారు, మంచి రోజులు మంచి సమయాలు ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా చాలా మంది మంచి ముహూర్తాలు, దాంతోపాటే మంచి మంచి పర్చేసింగ్, స్పెషల్లీ గోల్డ్ కోసం మాత్రం ముహూర్తాలు చూసి కొనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాగే ఆ పర్చేసెస్ వల్ల కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే స్పాట్ మార్కెట్లో ఆ డిమాండ్ కాస్త అలాగే స్టేబుల్గా ఉంది. అంటే మరి ఒకసారి కార్తీక మాసం అయిపోయిన తర్వాత మరి ఈ నవంబర్ ఎండ్ తర్వాత డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటే ఇట్ విల్ రిమైన్ సైడ్ వేస్. ఎందుకు? బికాస్ చాలామంది యూఎస్లో వేరే కంట్రీస్లో అందరూ కూడా క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళిపోతారు. సో క్రిస్మస్ హాలిడేస్ ఆ గోన్ స్టార్ట్ అనమాట. సో డిసెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో చాలామంది మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ప్రెజెంట్ టు ట్రేడ్ ఇన్ ద మార్కెట్. ఎక్కడ? డాలర్లో, అంటే లండన్లో కానివ్వండి, యూఎస్లో కానివ్వండి, డాలర్ గోల్డ్లో ట్రేడింగ్ జరగదు ఎక్కువ. సో అన్వైండింగ్ ఆఫ్ పొజిషన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే యూఎస్లో, లండన్లో ప్రెషర్ వస్తుంది సెల్లింగ్కి, ఇండియాలో కూడా అదే సెల్లింగ్ ప్రైస్ మీకు కనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కిందికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, బట్ ఖచ్చితంగా కాదు. ఇది రికమెండేషన్ కానే కాదు, ప్యూర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అండ్ ఇంకొక విషయం, మీరు అన్నట్టుగా ఈ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయి కదా, వాల్యూమ్స్ నిన్న రాత్రి చూస్తే టన్నులు నిజంగా సమ్వేర్ అబౌట్ మనం ఇప్పటిదాకా చూసిన దాంట్లో 300, 600, 900 లాట్లు ఉంటే మీకు ఈజీగా మోర్ దెన్ 1000 లాట్లు ఎవ్రీ 5 నిమిషాలకు అమ్మడం. ప్రతి 5 నిమిషాలకి 1000 కంటే ఎక్కువ లాట్లు అమ్మడం. ఎందుకు అంటే నవంబర్ అండ్ డిసెంబర్ మంత్లో ఏదైతే ఎక్స్పైరీ ఉందో దాని నుంచి బయట పడిపోవడం. సో ఇమ్మీడియట్గా ఇక్కడ చూసుకుంటే ఆ రోల్ ఓవర్స్ మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్లో జరుగుతున్నాయండి, కాదని కాదు. కానీ అక్కడ కొనడం వల్ల మరి గోల్డ్ ప్రైసెస్ స్టెబిలైజ్ అవుతున్నాయా? కావట్లేదే, అక్కడ కూడా పడిపోతుంది. సో మొత్తానికి 3 స్టేజెస్ ఆఫ్ బుల్ రన్లో ఏదైతే ఉందో అది కూడా దిగిపోయింది. గోల్డ్ 1,27,000 రూపాయలు యాక్చువల్ స్టేజ్ అనమాట. కానీ ఇప్పుడు రేట్ ఎంత అవుతుంది? 1,22,000. సో దీని ప్రకారంగా నేషనల్ మీడియాలో ఏమంటున్నారంటే 1,04,000 వరకు పడిపోయే అవకాశాలు నెక్స్ట్ 6 monthsలో ఏ రోజైనా పడిపోవచ్చు. బట్ ఈ నెలలోనే పడుతుందని చెప్పేసి ఇట్స్ నాట్ గ్యారెంటెడ్ అని చెప్తున్నారు. బట్ దెర్ విల్ బి అ ఫాల్, స్లో అండ్ స్టడీగా. సో జాగ్రత్తగా, ఒకవేళ ఎలాంటి కైండ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ రాకపోతే ఫాల్ కంటిన్యూ అవుతుంది. కానీ ఒకవేళ వార్ జరగడం మొదలైందనుకోండి, సబ్ కుచ్ నై జాంతా అంటుంది బంగారం, మళ్ళీ పైకి పరిగెడుతుంది. 1,30,000 దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండిటిపైన కూడా మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. ఇన్ కేస్ వార్ లేదంటే గోల్డ్ మాత్రం 1,04,000. ఒకవేళ వార్ అయ్యిందనుకోండి 1,30,000. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకొని మరి చూడండి, జాగ్రత్తగా చేసే ముందు కాల్ చేయండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.